అందరికీ నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్లో ఏమడుగుతున్నారంటే, మేడం గారండి మాకు నోటీసులు అందలేదు, మరి మా పెన్షను రేపు నెలకి ఇస్తారా ఇవ్వరా, నోటీసులు రాకపోతే మేమేం చేయాలి, రీఅసెస్మెంట్కి అప్లై చేసుకున్నాము, అప్లై చేసుకుంటే మాకు పెన్షను సర్టిఫికెట్లో సదరం సర్టిఫికెట్లో 40 కన్నా తక్కువ ఇచ్చారు, సరేనా, దీన్ని రద్దు చేసేసినట్టేనా, ఇంకా మాకు పెన్షన్లు రావా అని చాలామంది కామెంట్ చేశారు. ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి కొత్త సదరన్ సర్టిఫికెట్లో పర్సంటేజ్ ఇంకా కొంతమందికి తెలియలేదు. తెలియని వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి మీకు నెక్స్ట్ మంత్లో పింఛన్ కంపల్సరీగా వస్తుంది. ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అంతా అయిపోయేంత వరకు కొత్త పెన్షన్కి 50 సంవత్సరాల వాళ్ళ పెన్షన్కి ఇంకా అప్డేట్ రాలేదండి. వస్తే తప్పకుండా నేనే చెప్తాను. మాకైతే ఎటువంటి ఇంటిమేషను లేదన్నమాట. కొత్త పెన్షన్లకి ప్రతి ఒక్కళ్ళు కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం గారండి, రిలీజ్ చేస్తే మాకు అవకాశం వస్తుంది కదా అని. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవనుకుంటారండి, బడ్జెట్ ప్రాబ్లం. అందుకనే దివ్యాంగుల్లో ఎవరైనా మోసం చేసి తీసుకున్నోళ్ళు, దొంగ సర్టిఫికెట్లు ఉన్నోళ్ళు, ఫేక్ వాళ్ళు, వీళ్ళందరినీ ఏరుపడేస్తున్నారు. అప్పుడు గవర్నమెంట్కి కొంచెం డబ్బులు వస్తాయి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అనమాట. ఎవరో చెప్పింది కాదు, చెప్పించింది కాదు. కాకపోతే మనలాంటి నిజమైన దివ్యాంగులకి అన్యాయం జరగకూడదు, జరగదు కూడా. జరిగితే మేమంతా సహించేది లేదు. గవర్నమెంట్ని ఖచ్చితంగా నిలదీస్తాము. ఎందుకంటే ఎవరికైతే నిజమైన దివ్యాంగులు ఉంటారో, నేను ప్రతి నా వీడియోల్లో చెప్తానే ఉన్నా, మన దివ్యాంగులకి ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగదు, మన పెన్షన్లు మనకి యథావధిగా వస్తాయి. రూ హాస్పిటల్లో మేడం గారు, మౌర్య మేడం గారు ఆకస్మిక తనిఖీలు చేశారండి. చేసి మన దివ్యాంగులకు అవకతవకలు జరగనీ కాకండి, వాళ్ళ పట్ల మనమందరం చాలా గౌరవంగా, మర్యాదగా, చక్కగా వాళ్ళకి రావాల్సిన పెన్షన్ని ఎలిజిబుల్ చేసి వాళ్ళకి ఇద్దాము, వాళ్ళ పర్సంటేజ్, నిజమైన పర్సంటేజ్ వాళ్ళకి వేయండి అని చెప్పడం జరిగిందనమాట. మౌర్య మేడం గారు, కమిషనర్ మేడం గారు ఆకస్మికంగా రూ హాస్పిటల్లో తనిఖీలు చేశారు. దివ్యాంగులందరూ ఎట్లా వాళ్ళ సదరం సర్టిఫికెట్లని మీరు వెరిఫికేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళు నిజంగా కనుక ఎలిజిబుల్ ఉన్నోళ్ళకి మీరు వాళ్ళని అనవసరంగా తిప్పించి వాళ్ళకి రావాల్సింది కరెక్ట్గా వేయండి అని మానవతావాద దృక్పథంతో మేడం గారు చెప్పడం పెట్టకోకుండా మీరు వాళ్ళని పరీక్ష చేయవలసిందిగా కమిషనర్ మౌర్య మేడం గారు చెప్పారనమాట రూ హాస్పిటల్కి వచ్చి. అది చాలా సంతోషదగ్గ విషయం అండి. మన దివ్యాంగులకి ఒక మేడం గారు వచ్చి మన గురించి చక్కగా శ్రద్ధ తీసుకొని చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన దివ్యాంగుల పట్ల మేడం గారు అంతగా అభిమానంగా చెప్పడం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కమిషనర్ మౌర్య మేడం గారికి, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున. అట్లాగే తాగునీరు, అక్కడ ఉండే వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోండి, వాళ్ళను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయగాకండి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా వాళ్ళ పరీక్షలు చేసి వాళ్ళకు పంపించండి అని చెప్పడం చాలా చాలా అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. అట్లాగే మనకు కూడా మంచి రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. మీరైతే పెన్షన్ల విషయంలో ఈ తనిఖీలన్నీ జరిగేదాకా, ఈ వెరిఫికేషన్లన్నీ జరిగేంతవరకు మన పెన్షన్లు ఎక్కడికి పోవు ఫ్రెండ్స్. రేపు నెల కూడా మనకు పెన్షన్లు వస్తాయి, ఈ వెరిఫికేషన్ అంతా క్లియర్ అయ్యేదాకా. ఎందుకంటే కొంతమందికి వెరిఫికేషన్ జరిగినా కొత్త సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు కదా, అది ఇస్తే కదా నువ్వు ఎలిజిబుల్ అవునా కాదా, నీకు 40 కన్నా తక్కువ ఉండయా అని తెలియడానికి. అది తెలియలేదు కాబట్టి నెక్స్ట్ మంత్లో నిరభ్యంతరంగా అందరికీ పెన్షన్లు వస్తాయి మన దివ్యాంగులకి. ఓకేనా ఫ్రెండ్స్? కొంతమంది కామెంట్ చేశారు కదా, మేడం మాకు పెన్షన్ వస్తుందా లేదా అని. వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మీది ఎస్ఆర్ నో రిజల్ట్ తెలియలేదు కదా, కొత్త వెరిఫికేషన్ జరిగింది, రిజల్ట్ మీకు తెలియదు కాబట్టి మీ పెన్షన్లు వస్తాయి. నాకు కూడా అంతేనండి, నేను వెళ్ళాను కానీ నాకు కొత్త సదరం సర్టిఫికెట్ ఇవ్వలేదు, పెన్షన్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఆ ధైర్యంతో చెప్తున్నాను అనమాట. ఏంది మేడం మీరు ఇట్లా చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా, నేనే ఎగ్జాంపుల్ అనమాట. నేను ఎగ్జాంపుల్ కాబట్టే దీన్ని బట్టి మీకు చెప్పాను. ఎందుకంటే నేను వెరిఫికేషన్కి వెళ్తే
సదరం సర్టిఫికెట్ నాకు కొత్తది ఇవ్వండి అని సచివాలయాల చుట్టూ 3 సార్లు తిరిగా. వస్తే మేమే ఇస్తాం కదమ్మా, నీ బాధ ఏంది అని అన్నారు. అవునా సరే అని గమ్మునైపోయా. ఈ నెలలో పెన్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ కూడా ఇప్పుడు దాకా సదరం సర్టిఫికెట్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా నాకు పెన్షన్ వస్తుంది. కాబట్టి నేను కూడా మీరు పెన్షన్ల గురించి టెన్షన్ పడొద్దండి దయచేసి. ఇది పెన్షన్ల అప్డేటు. కొత్తవైతే ఇంకా చెప్పలేదు, ఇంకా రాలేదు. కొత్త పెన్షన్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాల దాటిన వాళ్ళకి పెన్షన్ అన్నారు కదా, దానికోసం కూడా ఎదురు చూస్తున్నారు. అది కూడా రాలేదు ఫ్రెండ్స్. మీరు మాత్రము యథావిధిగా నోటీసులు తీసుకున్నోళ్ళు చక్కగా వెళ్ళి హెల్త్ చెకప్లు చేసుకోండి. ఓకేనా? ఇదేంది చెప్పిందే తిప్పించి మళ్ళీ చెప్తుందని అనుకోగాకండి. నాకు వచ్చిన కామెంట్లను బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను.